అందరికీ వందలమ్మా. ఇంతటి గొప్పటి అవకాశం ఇచ్చిన దేవునికి మరియు సంఘానికి వందనాలు తెలుపుకుంటున్నా. ఈరోజు కొద్ది నిమిషాలనే మాట్లాడుకుంటానమ్మా, ఎక్కువ నిమిషాలు కాదు, కొద్ది నిమిషాలే మాట్లాడతా. అది మనిషి ఎందుకు మృగంలాగా కొన్ని పనులు చేస్తున్నాడు, దేని వలన అలాగ జరుగుతుందో ఆ మాటల కోసం కొంచెం మాట్లాడుకొని ముగించుకుందాము. మనం రోజు చూస్తున్న న్యూస్ పేపర్ కానీ వార్తలు కానీ చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఒక భయంకరమైన వార్తలు మనకి చూడగానే కొద్దిసేపు ఏమవుతుందంటే మన శరీరం అంతా ఒక్కసారి షాక్లోకి వెళ్తుంది. అటువంటి వార్తలు మనం రోజుకి ఒక్కసారైనా చూస్తుంటాం, లేదా నెలకు ఒక్కసారైనా అటువంటి వార్తలు మనం చూడడం అనేది జరుగుతుంది. అటువంటి వార్తలు చూడగానే చాలాసేపటి వరకు మన బ్రెయిన్ అనేది పనిచేయదు. పక్కవారు ఏదైనా చెప్పినా సరే ఆ మాటలు మనం కొంచెంసేపు వరకు అర్థం కాదు, ఎందుకంటే మనం ఇంకా ఆ ధ్యాసలోనే ఉంటాం కాబట్టి. అటువంటి వాటిలో నుండి అటువంటి వచ్చిన వార్తల్లో నుండి ఒక్కసారిగా దేశమంతా ఉలిక్కిపడే కొన్ని న్యూస్ కొన్ని చూసి ఉంటాం మనం. రాష్ట్రం కాదు, ఒక దేశమంతా ఉలిక్కిపడే ఒక వార్తలు. అందులోని ఒక ఉదాహరణకు ఒకటి తీసుకుంటే, మదనపల్లిలోని జరిగిన ఒక సంఘటన అందరికీ తెలిసే ఉంటుంది. అది ఐడియా ఉంది కదా. నవమోసాలు కన్నా తల్లి వారి బిడ్డలని చేతులారా మరణానికి అప్పజెపుతుంది. మీరందరికీ తెలిసిన విషయమే అది. వేరే ఎవరు కాదమ్మా, కన్న తల్లే వారి కూతుర్ని మరణానికి అప్పచెప్పడం అనేది జరుగుతుంది. ఇటువంటి విషయాలు మనం చూసినప్పుడు ఏమవుతుందంటే, విన్నప్పుడు ఏమవుతుందంటే, చాలాసేపటి వరకు మనకి శరీరం అంతా ఒక రకంగా వింతగా అయిపోతుంది మన జీవితం. ఎందుకంటే ఒక సభ్య సమాజంలో, ఒక మానవ సమాజంలో మనం ఉన్నప్పుడు ఇటువంటివి మనం జీర్ణించుకోలేమమ్మా. ఇటువంటి వార్తలు విన్నప్పుడు మనం విన్నప్పుడు ఏం చేయాలంటే, దేనికోసం ఇలా జరుగుతుందని ఆలోచించకుండా, ఇప్పుడున్న సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వారు ఏం చేస్తున్నారంటే, ఈ విషయాన్ని వేరే విధంగా చెప్పి టీఆర్పీ పాయింట్స్ కోసం అని వేరే విధంగా చేయిస్తున్నారు. కానీ ఇలా జరిగేటప్పుడు ఏం చేయాలి అంటే, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని పెద్దలు కూర్చోవడం కానీ, లేదా యవనస్తులు వాళ్ళందరూ కూర్చొని ఈ లోకం ఎటువైపు వెళ్తుంది, ఏం జరుగుతుందని ఆలోచించకుండా, దీనికి బీజం అనేది ఎక్కడ జరిగింది, ఎక్కడ పొరపాటు అనేది జరిగింది ఆలోచించకుండా వేరే విధంగా మనం ప్రయత్నించడం వల్ల అదే పొరపాటును వేరే ఒకరు తీసుకొని రోజు రోజుకి ఒక్కొక్క పొరపాట్లు పెరగడం అనేది జరుగుతుందమ్మా. నిజమే కదా. అసలు ఈ పొరపాటు ఎందుకు వస్తుంది, ఈ తప్పుదాలు ఎందుకు జరుగుతున్నాయి అని మనం ఆలోచించట్లేదు కాబట్టి మరొక తప్పుదాలు అనేది దానికన్నా ఘోరమైన తప్పుదాలు జరుగుతున్నాయి. ఈ రోజుకి ఇది భయంకరమైన తప్పిదం అయితే, మరో 2 రోజుకి అది ఇంకా భయంకరమైన తప్పిదం అనేది జరుగుతుంది. నిజానికమ్మా, ఇటువంటి సమాజాన్ని కానీ, ఇటువంటి కుటుంబాన్ని కానీ, ఇటువంటి మనస్తత్వం ఉన్న మనుషులు కానీ దేవుడు కలుగజేయలేదమ్మా. ఎందుకంటే ఇటువంటిది చూసినప్పుడు మనం ఎంత బాధపడతామో, ఇటువంటి వార్తలు విన్నప్పుడు దేవుడు కూడా దీనికన్నా ఎక్కువ బాధపడుతుంటాడు. అంతే కదమ్మా. దేవుడు ఆనందపడతాడు అనుకున్నారా, బాధపడతాడు అనుకుంటున్నారా? ఇది ఏది ఒరిజినల్ నేచర్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ కాదు. అది మనిషి యొక్క నార్మల్ యొక్క మనస్తత్వం కాదు. ఇది దేనివల్ల జరుగుతుంది, దేవుడు ఇచ్చిన ఆలోచనలు కాదు ఇవన్నీ జరుగుతుంది. కానీ దానికి అధికంగా, అది భిన్నంగా మనిషి అనేవాడు ఆలోచించి, ఏదో లోకపరంగా ఎన్నో ఆలోచించుకొని ఇటువంటి ఆలోచన అనేది చేయడం అనేది జరుగుతుందమ్మా. ఇంకా ఘోరమైన సంఘటన ఏంటి అంటే, వీళ్ళు చేసే తప్పిదాలలో, వీళ్ళు చేసే కలిని దేవుని పేరిట చేయడం ఎంత ఘోరమైన పని. అది మనం చేసే తప్పిదాలు మన దగ్గర ఉంటే పర్లేదు, దాన్ని ఎలా అంటే లింక పెట్టేది దేవుడి పేరిట చేయడం, దేవుడు ఉన్నాడని దేవుడిని తలుచుకొని భ్రమతో చేసి దేవుని నామాన్ని ఎంతో దూషణ పాలు చేసే విధంగా మనం చేస్తున్నామమ్మా. ఎంతో గొప్ప తప్పు ఇది. మనం చేసే తప్పులను దేవుడి పేరిట చేసి దేవుడి బ్యానర్ కింద చేయడం, ఇది మన క్రైస్తవులనే కాదు, వేరే మతాల వారు కూడా వాళ్ళు చేసే తప్పులను
దేవుని పేరిట చేసి దేవుడిని దూషణకరంగా మనం చేస్తున్నామమ్మా. అది ఎంతవరకు కరెక్టో మీరు ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఎక్కడ మన జీవితాలు ఇటువంటి ఘోరమైన ఆలోచనలు, ఇటువంటి పనులు చేయమని ఎక్కడ చెప్పలేదు. కానీ ఆఖరికి తీసుకెళ్ళి దేవుడినే ఒక లింకప్ పెడుతున్నాం, దేవుడి వల్లే మేము చేసామని. అది ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించండి. మనం బైబిల్ తెరిచి మొదటి పేజీలో చూసినట్టయితే మొదటి ఆదికాండంలో మనకు అనిపించేదంతా ఏంటి అంటే దేవుడు సృష్టిని ఎలా సృజించాడు, మనిషిని ఎట్టి విధంగా సృజించాడు అనేది కనిపించడం అనేది జరుగుతుంది. ఆ కనిపించిన దాంట్లో మనిషిని ఎంత భిన్నంగా, ఒక జీవిని కాకుండా జీవికి లేని విధంగా ఒక మనిషికి ప్రత్యేకంగా ఒక స్థానం ఇచ్చి దేవుడు అనేది కలిగించడం అనేది జరుగుతుంది. అది ఎలాగంటే అది ఒక స్పెషల్ నేచర్ని ఇచ్చి, ఒక యూనిటీ అంటే ఒక భిన్నమైన మనిషికి ఒక టైం ఇచ్చి, ఒక పోలికనిచ్చి దేవుడు అనేది క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. అటువంటి మనిషికి దేవుడు అటువంటి ఆలోచనలు ఇస్తాడని మీరు అనుకుంటున్నారా? లేదు కదా. బైబిల్ మొదటి పేజీలో చూసినట్టయితే ఇప్పటికి కూడా, ఈరోజు కూడా ప్రపంచంలో ఉన్న విషయాలకు వాస్తవాలు ఇంకా దగ్గరగా ఉన్నాయమ్మా. ఏంటి ఆ వాస్తవాలు అంటే, ఆ వాస్తవాలు ఎలా అంటే డావిన్సీ ఇప్పటికి ఆ విషయాలలో ఓడిపోయి విరిగిపోయింది కూడా. ఏంటి అంటే ఇది చాలా చిన్న ప్రశ్నే, కానీ ఎంతో బలమైన ప్రశ్న అమ్మ ఇది. మనం అనుకుంటాం చాలా చిన్న ప్రశ్నే కదా అని. చాలామంది ఏమంటున్నారంటే మనిషి జీవుల నుండి పుట్టాడు, ఇంకా నాటుగా చెప్పాలంటే కోతి నుండి పుట్టాడని చాలామంది చెప్పుకుంటూ కొన్ని రోజుల వరకు తిరగడం జరిగింది. నిజంగా మనిషి అనేవాడు కోతి నుండి పుట్టడం జరిగితే, నిజంగా చిన్న ప్రాణి నుండి పెద్ద ప్రాణిగా ఆవిర్భవించి ఉంటే మనిషికి మాత్రమే ఎందుకు ఈ డెవలప్మెంట్ ఉంది? మనిషికి మాత్రమే ఎందుకు హేతు ఉంది? మనిషికి మాత్రమే ఎందుకు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అవుతుందమ్మా? మనిషికి మాత్రమే ఎందుకు ఆలోచించే పటిమ ఉంది? ఎవరైనా ఆలోచించారా? మనిషికి మాత్రమే ఈ ప్రేమ బంధాలు ఎందుకు ఉన్నాయమ్మా? వేరే జీవికి ఎక్కడ లేని విషయంగా మనిషికి మాత్రం ఎందుకున్నాయి? ఎందుకు ఈ నైతిక విలువలు, ప్రమాణాలు ఉన్నాయి మనిషికి మాత్రమే అని ఏ రోజైనా ఆలోచించామా? మనిషి నిజంగా కోతి నుండి పుట్టడమే నిజమే కరెక్ట్ అనుకుంటే మనిషికి మాత్రమే ఇన్ని విలువలు దేనికి వచ్చాయమ్మా? ఎప్పుడైనా ఆలోచించారా? చాలామంది చెప్తుంటారు కదా, మనిషి పుట్టింది కోతి నుండే పుట్టాడు, అందువల్లే కోతికునే ఆలోచనలే మనకున్నాయి, కోతికునే మన బాడీ స్ట్రక్చర్ కూడా ఆ విధంగా ఉంది అని చాలామంది చెప్పడం జరుగుతుంది. కానీ దేవుడు బైబిల్లో చెప్పే వాస్తవం ఏంటంటే ఏ మనిషికి, ఏ జీవికి లేని విధంగా, ఏ భూమి మీద దేనికి లేని విధంగా మనిషిని సృజించడం జరుగుతుందమ్మా. దేవుడు మనిషిని సృజించడం ఎంత వాస్తవమో ఆ పుట్టిన మనిషికి ఎంతో గొప్ప దగ్గరుండి ఎంతో కేర్ఫుల్గా మనిషిని తయారు చేయడం అనేది అది చాలా నగ్న సత్యం అమ్మా. దేవుడు భూమిని క్రియేట్ చేయడం ఒక ఎత్తే అయితే ఆ భూమిలోని మనకంటూ ఒక స్థానం ఇచ్చి అతని పోలికలో మనల్ని సృజించడం అనేది అది రెండవ వాస్తవం అమ్మా. అదంతా మనం మర్చిపోయి దేవుడి మీద అపార్థం చేసుకుంటూ మనుషుడు ఇలా తప్పులు చేస్తుండే కారణం దేవుడే అనుకొని భ్రమలో దేవుడిని తిట్టడం మనం మొదలు పెడుతున్నాం. భూమి మీద మనల్ని సృజించిన తర్వాత ఎన్నో జంతువులను వచ్చాయి. ఇంకా విలువైనవి ఏంటంటే దేవదూతలు ఉన్నాయి. ఒక దేవదూతకి దేవుని దగ్గర ఎప్పుడు ఏం చేస్తుంటాయమ్మా? అవి స్తుతి ఆరాధన చేస్తుంటాయి దేవదూతలు. అటువంటి దేవదూతలు కూడా దేవుని పోలిక ఏ రోజు కూడా ఇవ్వలేదమ్మా. అటువంటి గొప్ప మహిమ ఇవ్వలేదు. ఓన్లీ ఎవరికి ఇచ్చారమ్మా? అది మనిషికి మాత్రమే ఇచ్చాడు. అటువంటి మనిషి ఎంతో ప్రత్యేకమైన మనిషి, ఎంతో ప్రాముఖ్యంగా మనిషిని తను ఇష్టంతో తయారు చేసుకున్నాడమ్మా దేవుడు. దేవుని ఎప్పుడు ఆరాధిస్తున్న దేవదూతలు కూడా అటువంటి మహిమ ఇవ్వలేదంటే ఒక్కసారి ఆలోచించండి. మనం ఎంత గొప్పవారమో, ఎంత తెలివైన వారమో, ఎట్టి విధంగా ఉండాలో. అటువంటి ఆలోచనలు మనం దేవుని వైపు లేకుండా ఏం చేస్తున్నామమ్మా? ఎంతో ఈ శరీరాన్ని విచ్చలవిడిగా మనం వాడుకోవడం అనేది జరుగుతుందమ్మా. మాట్లాడితే కష్టం వస్తే
చనిపోవడానికి సిద్ధపడతాం, లేదంటే ఎన్నో వ్యసనాలకి లోనయ్యి ఈ శరీరాన్ని ఎంతో బాధపడే విధంగా చేస్తూ ఉంటాం కదా. ఇంకా ఘోరమైనది ఏంటి అంటే, కొన్ని రోజుల ముందు నార్త్ ఇండియాలో కూడా ఒక విషయం మీకు వినే ఉంటారు. ఒక కన్న తల్లి తాగడానికి డబ్బులు ఇవ్వలేదని ఇంటిలోనే ఆమె బాడీని కాల్చేసి ఆ బాడీ పైన ఒక చికెన్ని కాల్చుకొని మార్చుకుంటూ తింటున్నాడు కొడుకు. అసలు ఏం జరుగుతుంది? మనిషి ఇచ్చిన రూపం కాదు కదా, మనిషి ఇచ్చిన ఆలోచన కాదు కదా ఇటువంటి చేయండి అని. కానీ మనిషి ఏం చేస్తున్నాడమ్మా? ఎంత భయంకరంగా చేస్తున్నాడంటే, ఏ రోజు లేని ఆలోచనలు, పుట్టుకతో లేని ఆలోచనలు, పుట్టుకలో లేని అలవాట్లు మనిషి అనేవాడు చేయడం వల్ల ఏం జరుగుతుంది? అసలు మనిషి ఏం అవ్వబోతున్నాడు, ఏం జరుగుతుంది, అసలు ఏం చేస్తున్నాడో మీకు అర్థమవుతుందా? మనిషికి లేదే. అసలు మనిషి ఇంత దిగజారే బతుకు ఎందుకు దిగిపోతున్నాడని ఆలోచించే ముందు మనిషి యొక్క మూలాలను మనం చూసుకుంటే దేనివల్ల ఇలాగ జరుగుతుందో మనకు తెలుస్తుందమ్మా. అసలు దేవుడే లేకపోతే, మనిషే దేవుని పోలిక లేకపోతే, పెద్ద ప్రాణి నుండి మన అన్నట్టు కోతి నుండి మనం పుట్టినట్టయితే, చిన్న ప్రాణి నుండి మనం ఆవిర్భవించి ఉంటే, పరిణామం చెంది ఉంటే, ఒక జంతువు కానీ చేసే పనుల్లోని, ఒక జీవి చేసే పనులు చేసేటప్పుడు వాటిని ఎప్పుడు మనం తప్పుగా ఎంచాం. కానీ అదే తప్పుదాలను మనిషి చేస్తే ఏం చేస్తుంటామో మనం తప్పు అని మనం చూపిస్తాం. సింపుల్ భాష చెప్పాలంటే, జంతువు చేసినప్పుడు కొన్ని పనులు చేసేటప్పుడు మనం ఎప్పుడు ఆశ్చర్యపడం, ఇది తప్పు అని మనం చెప్పం. అదే ఒక మనిషి చేస్తే మనం ఏమంటాం? అదే పని మనం చేస్తే అందరం ఘోరంగా న్యూస్లో కానీ ఎంతో వైరల్ అవుతుంది, అవునా? ఇప్పుడు మదనపల్లిలో జరిగిన విషయంలో చూసుకుంటా, ఒక నార్త్ ఇండియాలో జరిగిన విషయంలో చూసుకున్నా, హైదరాబాద్లో జరిగిన దిశ కేసులో కానీ చూసుకున్నా, ఢిల్లీలో నడి రోడ్డు మీద జరిగిన ఆ హత్యలు చూసుకున్నా, ఏం కనిపిస్తుంది మనకి? మీరందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు కదా మనిషి కోతిండ పుట్టాడని. వాటిని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు మనిషి ఆ విషయాలు చేసేటప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం కదా? రెండు ఒకటే కదా. అంటే ఎక్కడ తేడా ఉందమ్మా? మనిషికి జీవికి ఎక్కడో సపరేట్ అనేది ఉంది. అది మన కోసం ఇచ్చిన జీవులు, కానీ దాని నుండి మనం పుట్టడం అనేది కరెక్ట్ కాదమ్మా. అది ఈ ప్రపంచంలో ఏ జీవికి కూడా నైతిక విలువలు లేవమ్మా. అది ఎందుకు లేవంటే, ఈరోజు మనందరం కలిసి ఏదైనా తప్పు అంటే, అందరం కలిసి అది తప్పు అంటే అది తప్పు అయిపోతుందా? మనందరం కలిసి ఒకటి నిజం, ఇదంతా కరెక్టే అంటే కరెక్ట్ అవుతుందా? లేదు కదా. కొన్ని సంవత్సరాలు, ఒక 100 సంవత్సరాల తర్వాత వచ్చి రేప్ అనేది తప్పు కాదు అంటే అది తప్పు కాకుండా పోతుందా? చెప్పండి. లేదే. కానీ మనిషి అనేవాడు ఎందుకు ఇంత భయంకరమైన ఆలోచనలు తీసుకొని లోకపరంగా ఇంత భయంకరంగా బిహేవ్ చేస్తున్నాడో ఏ రోజైనా ఆలోచించారా? ఏదో రోజు మనకు గడుస్తుంది కదా, మన జీవితం వెళ్తుందని అనుకుంటున్నారు. ఎంతమంది అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ అనేది ఉంటుంది. ఎన్నో న్యూస్లు చదువుతూనే ఉంటారు. ఆ న్యూస్ చదివిన తర్వాత మీరు వినడమే కాకుండా మీ పక్క వారికి, తెలిసిన వారికి, డ్యూటీలో చేస్తున్న ప్రతి ఒక్కరికి దాన్ని షేర్ చేయడం కానీ, దాన్ని వైరల్ చేయడం కానీ చూస్తున్నాం. కానీ ఆ చేసేటప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించారా దేనివల్ల ఇలాగ జరుగుతుంది? మనిషి బైబిల్ చదివి, ఒక వేరే మతాల వారికి తెలియకపోవచ్చు, బైబిల్ చదివిన మీకైనా అర్థమవుతుంది కదా. బైబిల్లో ఎక్కడ లేని మాటలు, ఇక్కడ లేని పనులు మనిషి ఎందుకు చేస్తున్నాడని మీరు ఏ రోజైనా ఆలోచించారా? ఆలోచించలేదు కదా. దీనికి సమాధానం ఎవరు చెప్పలేరమ్మా. ఏ నాస్తికుడైనా, ఒక కమ్యూనిస్ట్ పార్టీ వాడైనా, దేవుని నమ్మని అంబేద్కర్ వాదైనా ఎవరైనా సరే దీనికి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎక్కడి నుండి వచ్చింది ఈ నైతిక విలువ? ఎవరైనా అసలు ఎక్కడండి మనిషికి విలువ వచ్చింది? ఎవరైనా జవాబు మాత్రం చెప్పలేరమ్మా. ఒక మనిషికి మాత్రమే ఈ నైతిక విలువ వచ్చింది. ఎందుకంటే దేవుడు మనల్ని క్రియేట్ చేసిన వాడు ఎవరమ్మా? దేవుడు క్రియేట్ చేశాడు. దేవుడికి నైతిక విలువ ఉంది కాబట్టి మనకి నైతిక విలువ వచ్చిందమ్మా. దేవుడికి తప్పు ఒప్పులు తెలుసు కాబట్టి మనకి తప్పు ఒప్పులు అనేది తెలుస్తున్నాయమ్మా. అవే లేకపోతే మనకి తెలియదే.
జీవుల్లోని దేవుడు అటువంటి ప్రత్యేకత పెట్టలేదు. అందుకనే వాడికి నచ్చిన విధంగా, అదే ఒక జంతువు పొడుచుకుంటాయి, వేటాడుతూ తింటాయి, దాని పని వాడు చేసుకున్నప్పుడు ఏ రోజు కూడా దాని రాక్షసత్వం మనం అనం. ఎందుకమ్మా? రాక్షసత్వం ఎప్పుడు మనం అనలేము. ఎందుకంటే అవి జంతువు కాబట్టి జంతువు ప్రకారంగా అవి చేస్తాయి. అదే కానీ మనిషి కానీ రాక్షసికంగా చేస్తే ఏం జరుగుతాయి? ఇలాంటి విషయాలు జరుగుతాయి. చాలా రకాల సంఘాలు మనకు వచ్చేస్తాయమ్మా. ఎలాగది? దళిత సంఘాలు కానీ, మానవ సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, ఇంకా ఆఖరికి గవర్నమెంట్ కానీ ముందుకు వచ్చేసి వాటిని తప్పని చూపించి మనల్ని ఒక కేసులో పెట్టడం కానీ, మనకి ఒక అదుపులో పెట్టడానికి కానీ చేస్తుంది. ఎందుకంటే ఒక నైతిక విలువలో మనం దూరం అయిపోయి దేవునికి దూరంగా అయిపోతున్నాం కాబట్టి మనిషి క్రమక్రమంగా మృగంలా మారిపోతున్నాడమ్మా. ఏదైనా భయంకరమైన విషయం చేసామనుకోండి, మనిషి ఒక మగవాడు కానీ ఏదైనా తప్పు చేశారనుకో, వాడిని ఏమంటామమ్మా మనం? మృగంలా చేస్తున్నాడు కదా అంటున్నారు. అంటే అది మృగం అనేది వేరమ్మా. అవన్నీ రెండు ఒకటి కాదు. అర్థమైందా? దేవుడు చేసే పనులని, దేవుడు మనల్ని క్రియేట్ చేసేటప్పుడు ఒక ఆలోచనతోని, ఒక ప్రణాళికతో దేవుడు చేశాడు. కానీ దాన్ని మనం తప్పుడు దారిలో మనం దాన్ని ప్రేరేపించి దేవుని నామాన్ని పాడు చేస్తున్నాం తప్ప వేరే విధం ఏమిది కాదు. అసలు దేనివల్ల ఇటువంటి ఆలోచనలు కానీ, ఇటువంటి ప్రణాళికలు కానీ వస్తున్నాయని ఏ రోజైనా ఆలోచించారా? ఒకనొక సమయంలో ఒక తరం అయినప్పుడు, ఇది 2000 సంవత్సరంలో మనం ఉన్నాం. దీని ముందు సంవత్సరంలోని ఇటువంటి ఆలోచనలు లేనివి ఈ 2000 సంవత్సరాల్లో ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అంటే, ముందు తరంలోని ఇటువంటి ఆలోచనలు లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ఇంత భయంకరమైన ఆలోచనలు లేవమ్మా. మనిషి ఎక్కడికో ఎదుగుతున్నాడు అనే ఆలోచనతో, ఈ సైన్స్ ఎంతో డెవలప్ అవుతుందన్న ఆలోచనతో ముందుకు వెళ్తూనే ఉన్నాడు. కానీ ఆ వెళ్ళే సైన్స్ ఎక్కడి వరకు వెళ్తుందంటే మళ్ళీ తిరిగి వచ్చి మనల్ని సున్నాలో పడేస్తుందని ఎవరికి అర్థం కావట్లేదు. ఆఖరికి ఉదాహరణకి మన దుబాయ్లో చూసుకుంటే వర్షాలు రావట్లేదని ఏం చేశారమ్మా? మొన్నటి వరకు ఆర్టిఫిషియల్గా వర్షాన్ని కురిపించడానికి ట్రై చేశారు. ఏమైంది? ఎంతో అందమైన ప్లేస్ అమ్మా అది దుబాయ్ అనేది. అక్కడికి వెళ్ళాలి అంటే చాలామంది ఎంత ముందుకు ప్లాన్ చేసుకొని ఎంతో ఆలోచనతో వెళ్ళేవారు. ఇప్పుడు ఏమైంది? అది టోటల్ అంతా కొలాప్స్ అయిపోయిందమ్మా. అది దేనివల్ల? మనిషి ఆలోచన వల్ల. దేవుడు ఏముందిలే, నేను చేయిస్తాను, ఆ వర్షాన్ని నేను తెప్పిస్తాను. అది ఎవరమ్మా తెప్పించాలి? దేవుడు తెప్పించాలా లేదా మనం తెప్పించగలమా? అటువంటి ఆలోచనలు మనకి రావడం బట్టే, దేవుడి కన్నా నేను తెలివైన ఆలోచనలు నీకు నాకు రావడం బట్టే జీవితాలు చాలా తారుమారు అవుతున్నాయి. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం, నాసాకి వెళ్ళిపోతున్నాం, మూన్కి వెళ్ళిపోతున్నాం అని గర్వపడుతున్నాం. కానీ గమనించలేనిది ఏంటి అంటే, మనం వెళ్ళే ప్లేస్లోని మన ఓజోన్ లేయర్ని ఎంత స్పాయిల్ చేస్తున్నాం ఎవరికి అర్థం కావట్లేదు. మన చిన్నప్పుడు ఎవరైనా ఎంత ఎండను ఎవరైనా చూసారమ్మా? రానున్న రోజుల్లో ఎండలు ఎంత ఘోరంగా ఎందుకు వస్తున్నాయి? అది మనం ఏదో సాధిస్తున్నామని, దేశాలు గర్వపడుతున్నాయని మన స్పేస్లు పంపిస్తూ ల్యాండ్ చేస్తున్నాం. కానీ పంపించి యూజ్ అంటే ఏం లేదమ్మా. ఒక కమ్యూనికేషన్ కోసమే మనం అంతే దీన్ని వాడుకొని స్పాయిల్ చేస్తున్నాం తప్ప వేరే విధంగా ఏదీ లేదు. దేనికి? టెక్నాలజీ. ఒకప్పుడు డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకునే విధంగా మనకి ఉండేవి. డబ్బులు ఇస్తేనే ఒక ఐటెం ఇచ్చేవారు. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత నెట్ బ్యాంకింగ్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత ఏమైంది? ఫోన్పే అనేది స్టార్ట్ అయింది. ఏం జరిగింది దీనివల్ల? ప్రతి ఒక్కడు అకౌంట్లో డబ్బులున్నా భయంతో బతుకుతున్నాడమ్మా. ఒకప్పుడు ఇంట్లో డబ్బులు ఉంటే దొంగలు పడతాడనే భయం. ఇప్పుడు అకౌంట్లో డబ్బులు ఉన్న సేఫ్ అస్సలు కాదు. లేదు, బంగారం ఇంట్లో ఉంటే పోతుందని బ్యాంకులో పెడుతుంటే ఏమవుతుంది? ఆ బ్యాంకులో ఉన్న వ్యక్తులే దాన్ని మార్చేసి డూప్లికేట్ పెడుతున్నారు. అంటే నీకు ఎక్కడుంది సేఫ్టీ చెప్పండి? ఎక్కడుంది సేఫ్టీ? సైన్స్ డెవలప్ అవుతుంది, లేనిపోని ఆలోచనలు వస్తున్నాయి, ఎంతో ఘోరమైన ఆలోచనలు వస్తున్నాయి. దానికి ఆఖరిగా మనకు నిలబడేది ఉండేది ఏంటంటే సున్నా మాత్రమే తప్ప ఏది కాదు. మన జీవితంలో నిలబడేది, మనకి చనిపోయిన తర్వాత నిలబడేది ఉండేది ఏంటంటే దేవుని పని మాత్రమే తప్ప మరి ఇంకోటి ఏది కాదమ్మా. కానీ మనిషి ఎందుకు ఎంతో ప్రేమగా సృజించుకున్నాడు కదా దేవుడు, ఎంతో ప్రత్యేకంగా నిర్మించుకున్న మనిషి ఎందుకు ఇలా తప్పుదాలు చేస్తున్నాడు? జంతు ప్రకారంగా దాని పని అది చేసుకుని వెళ్తుంది. ఇంకా చెట్లు కానీ, భూమి కానీ, సూర్యుడు కానీ, అన్నీ కానీ దేవుడు చెప్పిన ప్రకారంగా నడుస్తున్నాయి. కానీ దేనికి మనిషి అనేవాడు దారి తప్పిపోతున్నాడు? ఎవరైనా ఆలోచించారా? ఏ రోజు భూమి దారి తప్పుడు ఎప్పుడైనా చూసారా? దారి తప్పితే ఏమవుతుందమ్మా? పక్కనున్న గ్రహాలకి తగిలి మనం ఉండదు ఎవరునే. ఏ రోజైనా సూర్యుడు దారి తప్పాడా?
దారి తప్పి ఒక్క సెంటీమీటర్ కానీ ఒక్క కిలోమీటర్ కానీ మన ముందుకు వస్తే మాడి మసైపోతాము మనం. ఏ రోజు అది దారి తప్పలేదు. కానీ మనిషి తన మేధస్సును చూపించుకోవడానికి ఏదేదో చేయడం, ఉన్నదాన్ని దొరకకుండా అయిపోవడం, ఏదో సాధిద్దామనే ఆలోచనతో వెళ్ళి ఏమీ దొరకకుండా ఆఖరికి కుటుంబాలని నాశనం అయ్యే విధంగా చేస్తున్నాం. ఎక్కడి వచ్చింది ఈ మహిమ చెప్పండి? దేవుడు మనిషికి చాలా గొప్ప మహిమను ఇచ్చాడమ్మా. ఒకనొక టైంలో పొలిటికల్ పార్టీస్ కానీ మెంబర్స్ ఉండేటప్పుడు ఇందిరాగాంధీ కానీ ఇంకా ప్రాముఖ్యమైన వాళ్ళు ఉండేవారు. వాళ్ళు ప్రజెంట్ లేరు. మొన్నటి వరకు ఏమనుకున్నారో తెలుసా? ఇప్పుడున్న ఎకానమిక్ సిస్టమ్ అంతా స్పాయిల్ అవుతుంది, దాన్ని మళ్ళీ నార్మల్ చేయాలి అంటే మళ్ళీ అటువంటి వాళ్ళే రావాలి అని మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. అంటే మనిషికి అది అసలు ఆ గ్రేట్నెస్ ఎలా వచ్చింది? ఆ పట్టుదల కానీ వదిలేండి, అది వారంలో ఒకరోజు ఎప్పుడైనా చేద్దాం, ఎప్పుడు కాదు. మనిషికి ఆ పటిమ ఎలా వచ్చింది? ఒక ఆడవిడి చేతులు ఎలా వచ్చింది? మనందరం అనుకుంటామేమో దేవుని దృష్టిలో ఆడవాళ్ళు వేరు, స్త్రీ వేరు అని. ఎక్కడ కానీ బైబిల్లో కానీ ఆదాం అవ్వలు కూడా దేవుడిని ఈ లోకాన్ని పాలించని అన్నాడు తప్ప నువ్వే పాలించని ఎక్కడ అట్లేదు. అందరినీ డిఫరెంట్గా కాదమ్మా, అందరినీ ఈక్వల్గానే దేవుడు చూసుకున్నాడు. దేవుని దృష్టిలో ఎక్కడ కూడా విభేదాలు లేవమ్మా. ఒక డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు ఎక్కడా లేదు. ఒక అందగాడు, కురి పని ఎక్కడా లేదు. ఎందులో కూడా భేదం లేకుండా దేవుడు అనేవాడు మనల్ని సృజించాడు. మనం ఏం చేస్తున్నాం అంటే దానిని విభేదాలు చూపించుకొని ఎక్కడ ఉండే మనిషికి ఉన్న ఆలోచన ఏంటి తెలుసా? మనిషికి ఉన్న బుద్ధి ఏంటంటే ఎక్కడ ఉన్నా సరే అక్కడ మనకి ఒక ఇంపార్టెన్స్ కావాలి, నాకంటూ ఒక ప్రత్యేకత కావాలి, నాకంటూ అందరూ గొప్పగా మాట్లాడుకున్న ఆలోచనతో ఎన్నో తప్పుదాలు చేస్తున్నారు. ఏ జీవికి కూడా లేని ఆలోచనలు దేవుడు ఇవ్వడానికి కారణం ఏంటంటే దేవుడిని మనం మహింపరుస్తామన్న ఆలోచనతో మనకి ఇచ్చిన విధానాన్ని పక్కన పెట్టుకొని దేవుడి నామాన్నే మనం స్పాయిల్ చేసే విధంగా చేస్తున్నాం అమ్మా. ఒక క్రైస్తవులు ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే 10 మంది మనల్ని చూసేసరికి ఇతను క్రైస్తవుడు అని చెప్పే విధంగా మనం ఉండాలి. అంటే అలా ఉండాలంటే మన జీవితం ఎట్టి విధంగా ఉండాలి? చాలా ప్రత్యేకంగా ఉండాలి. అంతే కదమ్మా. క్రైస్తవులు 10 మంది ఉన్నా సరే 10 మంది కూడా క్రైస్తవులుగా అనిపించారు. ఎందుకంటే వారి జీవితాలు నామమాత్రానికైతే క్రైస్తవులను పేరుతో నడుస్తున్నారు, కానీ నడవడం అయితే ఎవరికి జరగట్లేదమ్మా. అలా నడిచిన నాడు 10 మందిలో ఉన్నా సరే నీ దగ్గరికే వచ్చి నీతోనే మాట్లాడతారు. ఎందుకంటే ఆ మహిమ నీలో కనిపిస్తుంది కాబట్టి. దేవుడు ఏదైతే మహిమను నీ దగ్గర కోరుకుంటున్నాడో ఆ మహిమ నీ దగ్గర కనిపించినప్పుడు 10 మంది నువ్వు ఉన్నా సరే నీ దగ్గరికి వచ్చి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. నువ్వు అనుకుంటున్నావేమో నా దగ్గర డబ్బు ఉంటే మేలు చేస్తే ఇంకా గొప్ప జరిగిపోతుందండి. మీకు ఎంతమంది గుర్తుందో తెలియదమ్మా. ఉదీ తుఫాన్ వచ్చేటప్పుడు ఎంతమంది ఇక్కడ ఉన్నారో తెలియదమ్మా. నేనైతే ఇక్కడ వైజాగ్లో ఉన్నప్పుడు నా దగ్గర అప్పుడు అకౌంట్లో 3,000 ఉన్నాయమ్మా. అప్పట్లో ఉంటే 3,000 అంటే ఎక్కువ వెళ్ళండి ఆ రోజులో. ఆ సాయంకాలం కరెంట్లు పోయి అన్నీ పోయి, ఫుడ్ లేదు, ఆయిల్ లేదు, ఇంట్లో వాడాలంటే షాప్కి వెళ్ళేటప్పుడు ఆ డబ్బులు పట్టుకుని వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ఆనందంతో వెళ్తే అక్కడ ఏం జరిగింది? జనాలు కుప్పలుగా ఉన్నారు. ఆ కుప్పల మందిలోని ఒక్కరికే స్థానం దొరికింది లోపలికి వెళ్ళడానికి. వాడి దగ్గర ఏమీ లేదు కానీ పట్టుకుని వచ్చాడు. అంటే అక్కడ ఏం జరిగింది? డబ్బు వల్ల ఏమైనా మనకి జరిగిందా? నీ డబ్బుతో నేను కొనగలగని అనుకున్నావా? ఆ టైంలోని ఏం కొనలేవమ్మా. ఆ రోజు నేను సంపాదించుకునే ధనం ఎక్కడి వరకు వెళ్తుంది అంటే దాచుకోవడం వరకే. అది నువ్వు కూడా తినలేవు. అది దేవుడిలో ఒకటే చెప్తున్నాడు. చాలామంది గొప్ప వ్యక్తులు కూడా అనేటప్పుడు నేను నీలో మార్గంలో నడవాలంటే ఏం చేయాలంటే ముందు నీకు ఏదైతే అడ్డంగా ఉందో దాన్ని విడిచిపెట్టామని చెప్పాడు. ఏది అడ్డంగా ఉంటుంది? నీ కుటుంబమా, నీ డబ్బా? దేవుళ్ళు నడలేకపోతున్నావా? దాన్ని పక్కన పెట్టరా అన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? వాటిని మొదటి ప్రయారిటీ ఇచ్చి దేవునికి లాస్ట్ ప్రయారిటీ ఇవ్వడం వల్ల దేవుడిని ఆలోచన మనకి అర్థం కావట్లేదు. ఇప్పుడు మనుషులు చెప్పాను కదా, ఎందుకు ఈ తప్పిదాలు చేస్తున్నారు, ఎందుకు ఈ ఘోర పాపం ఎందుకు చేస్తున్నారని ఆలోచన చేస్తే ఒకటే రీజన్ అమ్మా, మన సృష్టికర్తని మనం సరిగా అర్థం చేసుకోకపోవడమే. నీ సృష్టికర్త నీకు అర్థం కాలేనప్పుడు నువ్వెవరో నీకు అర్థం కాదు. నీ కొడుకు ఉన్నాడు, నీ కొడుక్కి నీ కష్టం ఏంటో తెలియకుండా బ్రతికాడు అనుకోండి, ఎలా బతుకుతాడమ్మా? విచ్చలవిడిగా రోడ్డు మీద తిరుగుతూనే ఉంటాడు. ఒక్కసారి నీ కష్టం ఏంటి, నువ్వేం పని చేస్తున్నావు, తండ్రి ఏం పని చేస్తున్నాడు తెలిస్తే వాడు ఎట్టి విధంగా బతుకుతాడమ్మా?
పద్ధతిలో బతుకుతాడమ్మా. అదే ఇక్కడ కూడా జరుగుతుంది. దేవుడు భూమి మీదకి ఎందుకు మనిషిని తీసుకొచ్చాడు, ఏ కారణం బట్టి తీసుకొచ్చాడు అనే విషయాన్ని మర్చిపోయి, మనలా ఈ లోక రక్షకుడు ఎవరని మర్చిపోయి, ఈ సృష్టికర్తను మర్చిపోయి మనం బతకడం వల్లే ఇటువంటి తప్పుదాలు జరుగుతున్నాయి. ఆ కంట్రోలే కానీ మనకు ఉంటే ఇటువంటి తప్పుదాలు మనం చెయ్యం కూడానా. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ ఉదయకాల సమయాన ఈ మాటలు మీకు చెప్పడానికి గల కారణం ఏంటంటే, మనకెన్నో ఆలోచనలు, ఎన్నో కొత్త కొత్త ఎవరికి నచ్చని కొన్ని ఉదాహరణలు వచ్చినా సరే వాటిని కొన్ని పక్కన పెట్టాల్సిందే. దేవుడికి అది నచ్చుతుందో లేదో ఆలోచించాను ముందు. దేవుడు ఇప్పుడు మనకి కంటి నిండా నిద్ర ఇస్తున్నాడు. అది చాలదమ్మా, మనకి ఇంకేం కావాలి? నీకు కోట్లు ఆస్తుండి కంటి నిండా నిద్ర రాకపోతే ఎందుకమ్మా అది? నేనేది ఒకటే అనుకుంటా, సంపూర్ణంగా నాకు పడుకునేటప్పుడు మంచి నిద్ర వస్తే చాలు అని. ఆ నిద్ర ఎప్పుడు వస్తుంది? మనసు తేలిగ్గా ఉన్నప్పుడు మాత్రమే. మనసులో నిజంగా బాధ ఉందనుకోండి, నిద్ర వస్తుందా? నిద్ర వస్తుంది, ఎప్పుడు నీకు తెలియకుండా నిద్ర వస్తుంది. మళ్ళీ లేచిపోతావు, మళ్ళీ లేచిన తర్వాత అదే బాధ. అదే దేవుడికి నచ్చే విధంగా, దేవుని ఆనందం పరిచే విధంగా. నీకు కష్టాలు ఉన్నాయి కానీ దేవుడి దగ్గర నేను కరెక్ట్గా ఉన్నాను. నేను చనిపోయిన తర్వాత మేబీ ఈ బాధల్లో ఏదో ఒక రోజు నేను చనిపోతానేమో. చనిపోయిన తర్వాత నా జీవితాన్ని దేవుడు మాత్రం తీసుకెళ్తా. నాకు పరలోక రాజ్యంలో స్థానం ఉందని నువ్వు ఏ రోజు అనుకుంటావో ఆ రోజున నిజంగా నీకు మంచి నిద్రే పడుతుందమ్మా. ఈ ఉదయకాల సమయంలో మీకు ఈ మాటలు చెప్పడం ఎందుకంటే, క్రైస్తవులైన మనం ఎంతో భిన్నంగా ఒక మాటను మనం మాట్లాడామంటే దాన్ని మళ్ళీ నువ్వు ఇలాగ చేసావు కదా, నువ్వు ఎలాగ మాట్లాడుతున్నావు అనే మాట ఎవరి దగ్గర రాకూడదు. నీ పాత జీవితం ఎలా ఉందో పక్కన పెట్టండి. ఇప్పుడు దేవుని లక్షణ మార్గంలో పొందిన తర్వాత నీ జీవితం ఎలా ఉందో మార్చుకోండి అమ్మా. ఎన్నో కష్టాలు వస్తుంటాయి, ఎన్నో బాధలు వస్తాయి. వాటన్నిటిని మనం ఎలాగంటే పక్క వారికి వెళ్ళి మనం న్యాయం చెప్పడానికి, వాళ్ళ కష్టాలను తీర్చే విధంగా నువ్వు ఉండాలి తప్ప, నేను వెళ్ళి ఏం చెప్పాలి, నా జీవితం ఎలా ఉంది కదా అనే ఆలోచన విధానం నీలో ఉండకూడదమ్మా. మనిషిని చాలా ప్రత్యేకంగా సృజించుకున్నాడమ్మా. ఒక దేవదూతకి కూడా అటువంటి భాగ్యాన్ని ఇవ్వలేదంటే మనిషి ఎంత గొప్పవాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. అటువంటి గొప్ప శరీరం పొందిన మనము, అటువంటి గొప్ప ఆత్మను పొందిన మనం ఎంతో ప్రత్యేకంగా ఉండాలి. దేవుడు బాధపడే విధంగా కాదమ్మా. మనం చేసే ప్రతి పని దేవుడికి బాధాకరంగా ఉంటుంది తప్ప ఆనందకరంగా ఉండట్లేదు. ఆ ఆనందకరంగా వచ్చినప్పుడు ఎంతో ఆనందపడిపోతాడమ్మా దేవుడు. ప్రియమైన దేవుని పిల్లల, ఇక్కడితో ముగిస్తూ ఈ మాటలు కొంచెం మీరు ఆలోచిస్తారని, దీని ప్రకారంగా మీరందరూ బతికి రానున్న రోజుల్లో దేవునికి నచ్చే విధంగా మీరందరూ ఉంటారని కోరుకుంటూ ముగిస్తున్నమాట.